వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్పంజు హెల్త్ టిప్స్ అండి. పార్ట్ 7 అయిపోయిందండి. పార్ట్ 8 నుంచి మాట్లాడుకునే ముందు మీరు చెప్పండి అండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను కదా, మీకు నచ్చాయా లేదా, మీకు బాగున్నాయా లేదా అని చూసి చెప్పండి. మీరే నాకు సపోర్ట్ చేస్తే నేను లాంగ్ వీడియోలు కూడా చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, లాంగ్ వీడియోలు కావాలా వద్దా అని నాకు కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్. నేను హెల్త్ గురించి చెప్తాను, హెల్త్ టిప్సే చెప్తానండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా నేను అర్థం చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేయండి అండి. మీకు లాంగ్ వీడియోస్ కావాలా వద్దని నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండి. మీకు లాంగ్ వీడియోస్ కావాలంటే నేను ఖచ్చితంగా దానికి చూసి లాంగ్ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఓకేనా? బేబీస్ గురించి పార్ట్ 7 అయిపోయింది. పార్ట్ 8 మాట్లాడుకున్నాము. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. పార్ట్ 8 ఏంటంటే చిల్డ్రన్స్కి ఫీవర్ ఫిట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏం తినాలి, ఇవన్నీ చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు మామూలుగా చిల్డ్రన్స్కి జలుబు, దగ్గు, జ్వరం ఈ 3 వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది మాట్లాడుకున్నాము. చిల్డ్రన్కి నార్మల్గా జలుబు ఫస్ట్ జలుబు వస్తుందండి. జలుబు తర్వాత దగ్గు వస్తుంది, తర్వాత జ్వరం వస్తుందండి. 3 అటాచ్డ్గా ఉంటాయి చిల్డ్రన్స్కి. ఒకసారి జలుబు వచ్చింది, దగ్గు వచ్చి జ్వరం కూడా వచ్చిందండి. జలుబు వచ్చినప్పుడు రన్నింగ్ నోస్ బాగున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మామూలుగా ఇంట్లో వాళ్ళు చెప్తారండి, నాటు వైద్యాలు మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినట్టు చెయ్యకూడదు. నేను అగెనెస్ట్ ఏం కాదు వాళ్ళకి. సో కానీ ఇప్పుడు కాలాన్ని బట్టి మనం నాటు వైద్యాలు ఏమి తీసుకోకూడదండి. ఇప్పుడు కాలాన్ని బట్టి మనం మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసినే తీసుకోవాలండి. ఎందుకంటే అప్పుడు కాలంలో చేసినట్టు ఇప్పుడు చేస్తే బాడీ వర్క్ అవ్వదండి. అప్పుడు ఒకలాగుంది బాడీ, ఇప్పుడు ఒకలాగుంది. సో మనం మెడికల్ షాప్కి వెళ్ళి చేర్చుకోవటం అలాంటి పనులు దయచేసి చేయొద్దండి. మీరు బేబీస్కి మీ హెల్త్ బాగలేకపోతే మీరు ఆలోచించుకోండి. కొంచెం మెడికల్ షాప్ కాకుండా ఆర్ఎంపీలు అలాంటి వాటికి కూడా దయచేసి మీరు వెళ్ళొద్దండి. వాళ్ళు ఆఫ్ నాలెడ్జ్తో తెలిసి తెలియకుండా ఇస్తారు. అవి తీసుకొచ్చుకొని మీరు మీ బేబీస్కి యూజ్ చేసుకొని మీరే మీ బాబు హెల్త్ ఖరాబ్ చేయొద్దండి. మీరు డాక్టర్ దగ్గరికి, ఎంబీబీఎస్ డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి, దాని పేరు పీడియాట్రిస్ట్ అంటారండి. మీకు తెలియదు, అది తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరికీ తెలియదు అని చెప్పట్లేదు. చిల్డ్రన్స్ డాక్టర్ అని అడిగితే, లేదంటే పీడియాట్రిషన్ అంటే చెప్తారండి. అక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు వెళ్తే, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అదేనండి డాక్టర్స్ది. వాళ్ళు పిల్లల గురించే చదివారు, పీడియాట్రిషన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఎంత డోసు ఇవ్వాలి, ఎంత డోసు ఇవ్వకూడదు తెలుసండి. కానీ ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఏంటంటే అరకొర నాలెడ్జ్ అండి, ఆఫ్ నాలెడ్జ్, తెలిసింది కొంచెం తెలియదు కొంచెం చేస్తారు. కొంచెం చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.